నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు 42% బీసీలకు రిజర్వేషన్స్ ఏదైతే మేము చేస్తామని చెప్పారో, సో ఈ నేపథ్యంలో అంతా కూడా కంప్లీట్ కులగణన ప్రక్రియ అంతా కూడా చేసేసాం. సో ఇప్పుడు మేము కేంద్రానికి పంపించాం. కేంద్రం దీనిపైన ఎలాంటి చర్య కూడా తీసుకుంటలేదు అని చెప్పేసి, అందుకని మేము కేంద్రం మెడలు వంచాలని చెప్పేసి కేంద్రం దిగి వచ్చి మేము చెప్పిన 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఒక ధర్నా అనేది చేస్తామని చెప్పి డేట్లు కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితనేమో సో మేము కూడా ఇక్కడ ధర్నా చేస్తాం. సో కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి మేము కూడా ఇక్కడ 72 గంటల పాటు సామాన్య నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా తను కూడా డేట్లు ప్రకటించిన పరిస్థితి. అంటే ఏంది అసలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తా అంటే ఇటు ఎమ్మెల్సీ కవితనేమో తెలంగాణలో అది హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా అని చెప్పి వారు చెప్తున్నారు. సో మాట్లాడిన దీనిపైన అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఎందుకు కవిత ఈ టైంలోనే ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వచ్చిందని చెప్పి అన్నిటిపైన మాట్లాడి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. చక్కగా చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటే కవిత గారు మీరేమో ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కేంద్రంతో కొట్లాడతారు, వారేమో రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ గల్లీలో కొట్లాడతారు. ఎట్లా చూడొచ్చు? ఇవాళ కొట్లాడాలంటే ఎవరితో కొట్లాడాలి? రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితోటి తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము ఇవాళ బిల్లు చేసి చట్టం చేసి చట్టాన్ని కేంద్రానికి పంపించింది. అట్లాగే ఆర్డినెన్స్ కూడా ఇంకొకటి తెచ్చింది. మరి ఈ రెండు అంశాల పట్ల ఆమె చేసే ఫస్ట్ ఎవరి దగ్గర చేయాలా? ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ అపాయింట్మెంట్ కోరాలి, లేదు అని అంటే ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని కోరాలి, లేదు ప్రధానమంత్రి గారిని కోరాలి. ఇవి 3 పనులు టెక్నికల్ గా చేయాల్సినటువంటి అంశాలు చేయకుండా ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దీక్ష చేయడం కోసము పూనుకొని ఒక డేట్ అనౌన్స్ చేసినాక నేను ఈ రాష్ట్రంలో దీక్ష చేస్తామంటే మరి పని చేసిన పైన నువ్వు దీక్ష అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. సో మా పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, కేవలం మీ యొక్క రాజకీయ అస్తిత్వం కోసము కపట నాటకాలు, నకిలీ బీసీ వాదంతో ముందుకెళ్తున్నాం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగా పని చేయాలనుకున్న వాడికి చిత్తశుద్ధి ఉన్నవాడు ఏం టెక్నికల్ గా ఇది ఎవరు చెప్తే ఎవరి దగ్గర పని అవుతుందో వాళ్ళనే మనం నాక్ చేస్తాం కదా. కానీ వాళ్ళని నాక్ చేయకుండా ఇక్కడ రాజకీయ కోణంలో నేను దీక్ష చేస్తానంటే మరి ఆ దీక్ష ఎవరిపైన అని అంటున్నాను నేను. గోడలకు చెప్తున్నావా, లేకపోతే ఈ సమాజానికి చెప్పదలుచుకున్నావా, లేదు నీకు నువ్వు ఆత్మతృప్తి పొందడం కోసం చేస్తున్నావా, లేదు దోచుకొని దాచుకున్నాము డైజెస్ట్ కాక దీక్ష చేస్తున్నావా, లేదా తిన్నదరక దీక్ష చేస్తున్నావా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా సమాజానికి. కాబట్టి కవిత గారు మీరు నకిలీ బీసీ వాదంతో ఏమంటారు నక్క గనక వాతలు పెట్టుకొని నేను పుల్లి అన్నట్టుగా పదే నేను అసలు సిసలైన బీసీని నేను చెప్పే ప్రయత్నం చేసే ఈ సురభి నాటకాలు బంద్ చేయండి. ఈ రాష్ట్రంలో బీసీ యొక్క నాయకత్వం బలంగా ఉంది. మాలాంటి ఆడబిడ్డలం బీసీ వాదం అవసరమైన దగ్గర గొంతెత్తి మాట్లాడుతున్నాం, పార్టీ పరంగా మాట్లాడుతున్నాం, ప్రజల పరంగా మాట్లాడుతున్నాం, బీసీ బిడ్డగా మాట్లాడుతున్నాం. ఎక్కడైనా కూడా మా వాదన మేము వినిపిస్తున్నాం. కాబట్టి మీ నాయకత్వం కావాలని ఎవరు కోరుకోలే. ఇవాళ లేనటువంటి ప్రేమను పునిపుచ్చుకొని 10 సంవత్సరాలు దోచుకొని దాచుకున్నటువంటి మీకు ఇవాళ అధికారంలో ఉన్ననాడు మీ నాయన దగ్గర ఉండి ఒక మాట చెప్తే జరిగేటువంటి మా బీసీ బిడ్డలు చిన్న సబ్సిడీ లోన్స్ అయ్యుండొచ్చు, ఉపాధి అవకాశాలు అయ్యుండొచ్చు, ఇవాళ బీసీ బిడ్డలకు ఇచ్చే ఉద్యోగ అవకాశాలు అయ్యుండొచ్చు, బీసీలకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయ్యుండొచ్చు, బీసీ బిడ్డలకు చిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ చట్టసభలో రావాల్సిన పదవుల విషయం అయ్యుండొచ్చు. మీరు ఎన్నడూ మీ గొంతు వినిపియలే. అందుకే మీ నాయన తరహాలను నీ రాజకీయాలు నేను చెప్తున్నా. ఇవాళ ఏమంటారు, కన్న తల్లికి తిండి పెట్టనున్నట పినతల్లికి బంగారు గాజులు చేపించినట్టు మీ నాయన చెప్పిన సామెత లెక్కన నీ రాజకీయం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మీ నకిలీ బీసీ వాదాన్ని కట్టిబెట్టి ఇవాళ మళ్ళా బీసీ యొక్క వాదాన్ని సైడ్ ట్రాక్ పట్టేయడం కోసం, బీసీ యొక్క నాయకత్వాన్ని హైజాక్ చేయడం కోసం మీరు పదే కపట రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తస్మాత్ జాగ్రత్త కవిత గారు. నీ యొక్క పోరు వారు అంతా కూడా మీ అన్న మీద మీ ఆధిపత్యం కోసం కాబట్టి ఇంట్లో తెలుసుకుంటే బాగుంటది. ఇవాళ బజార్ ఎక్కి రోడ్ల మీద బీసీ వాదాన్ని హైజాక్ చేస్తామంటే దీనిని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అసలు నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఆలోచించుకో. ఒక ఎంపీగా పనిచేసినావు, ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తున్నావు ప్రస్తుతము. మరి చట్టబద్ధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నీకు ఎక్కడ మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అక్కడ దొరకకుండా అక్కడ మాట్లాడకుండా అంటే గతంలో మిమ్మల్ని అరెస్టుకు ముందు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మీరు బీసీ బిల్లు కోసం దీక్ష చేసినామని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆనాడు దీక్ష చేయనీకే ఢిల్లీ జంతర్ మంతర్ వానికి వచ్చింది. మరి ఇలా బీసీ వాదం పైన డైరెక్ట్ గా చట్టం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నీ యొక్క వారు లేకుండా పని చేసిన వాడి పైన రాళ్ళు రువ్వుతా, రప్పలు రువ్వుతా, రైలు రోక చేస్తా, రాస్తా రోక చేస్తా, మిమ్మల్ని నిలదీస్తా, నిగ్గదీస్తా అని అంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందని అడుగుతున్నాను నేను.
కనీసం నీకు నువ్వు ప్రశ్న వేసుకో, నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను ఏం చేస్తున్నాను. పార్టీ చేస్తున్న దీక్షను డైవర్ట్ చేయడానికి, అంటే ఇటు రాష్ట్రంలో డైవర్ట్ చేయడానికి ఏం చేస్తుందని అనుకోవచ్చు మనం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఒకవైపు నుంచి కార్యకర్తలకు ప్రజలకు భరోసాగా బాసటగా నిలబడడం కోసం ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక పార్టీ పరంగా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అంతలోనే బీసీ బిల్లుకి సంబంధించిన ఒక కార్యక్రమం వచ్చింది. సో దానిని 5, 6, 7 తారీఖు ఢిల్లీలో అనుకున్నప్పటికీ ఇక్కడ పాదయాత్ర రేపటి నుంచి మొదలవుతున్న సందర్భంలో ఇవి సైడ్ ట్రాక్ పట్టేయాలంటే ఏం చేయాలి? సంపాదించిన దోచుకున్న డబ్బు ఉన్నది, మీడియాను కొంత చేతిలో ఉన్నది, అలాంటి దగ్గరలో ఇచ్చేసి ఇది కంప్లీట్ గా సైడ్ ట్రాక్ చేయడం కోసము ఇక్కడ వాదాన్ని పదే పదే బీసీ అని మాట్లాడుతున్న దాన్ని నీరుగార్చడం కోసం ఆమె చేస్తున్న పనిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. బీసీల యొక్క పట్ల ఇవాళ మా యొక్క చిత్తశుద్ధి చాటడానికి మొన్న కేంద్ర ప్రభుత్వ పరంగా చేసిన కేంద్రంలో అంటే ఢిల్లీ వేదికగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీసుకున్నటువంటి ఓబీసీ చేసినటువంటి మీటింగ్ మీరు చూసారు. రాహుల్ గాంధీ గారు చాలా నీట్ గా చక్కగా చెప్పారు. గతంలో బీసీలకి సంబంధించి 2 ఇస్తున్న పార్లమెంట్ 2 స్థానాలు ఇస్తున్నది కూడా నేను ఇయ్యలేకపోయి ఉన్నాను, నన్ను క్షమించండి, డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో నేను చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించేది లేదు, మీ పట్ల నేను చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పాను, ఆ మాట నిలబెట్టుకుంటాను. ఈ బీసీ రిజర్వేషన్ లో కూడా మన కేంద్రంలో అధికారంలో వచ్చుంటే అయిపోయి ఉండేది, మనం రాలేదు కాబట్టి రాష్ట్రాల్లో ఉన్న దగ్గర మనం చేసి మన చిత్తశుద్ధి చాటుకుంటున్నాం. నేను మీ పక్షాన, నేను మీ బిడ్డను, నేను మీ వాదిని, నేను ప్యూర్లీ ఇవాళ బహుజన వాదంతో ముందుకెళ్తున్నాను చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతకైనా దేశంలో ఒక నాయకత్వం వహిస్తున్న ఎవరు కూడా చేయనటువంటి సాహసం రాహుల్ గాంధీ గారు చేసినప్పుడు మనం అందరము కూడా బీసీ బిడ్డలంతా అప్రమత్తంగా ఉండాలి, బహుజన బిడ్డలు అప్రమత్తంగా ఉండి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇటు కవిత గారు చేస్తున్న దీక్ష పట్ల చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ దీక్ష అనుకోవచ్చు, లేదా జాగృతి దీక్ష అనుకోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ విలీనం కోసం అంటే కవిత చేయలేకపోయినప్పుడు సంప్రదింపులు జరిపారు అని చెప్పేసి అంటే బీజేపీయే ఎన్నుకోండి నడిపిస్తే ఎట్లా అనుకోవచ్చు మనం? అన్న మీద మౌన దీక్ష అని చెప్పాలి, అన్న మీద మౌన దీక్ష అని చెప్పాలి ఇది. కాబట్టి నిజంగా బీసీ బిడ్డల మీద ఆమెకు ప్రేమ ఉండుంటే గతంలో చేయలేదు, సో నీ చిత్తు తేలిపోయింది, 10 సంవత్సరాలు దోచుకున్నావు, ఇవాళ దోచుకున్న దాంట్లో అన్నది అగ్రపాత్ర, నీది దాని కింద కొంచెం పాత్ర ఉన్నది, ఇవాళ ఇంకింత ఎక్కువ పాత్ర కావాలని కోరుకుంటున్నావు కాబట్టి అన్నను సైడ్ చేయాలన్న దాంట్లో నీ యొక్క పోరు నడుస్తుంది. కాబట్టి ఈ పోరు అన్న మీద పోరు తప్ప మా మీద పోరు కాదని చెప్పాల్సిన అవసరం ఉన్నది. పేరుకు బీసీ వాదం, చేసేదంతా ఏందో ఈ సమాజానికి అంతా అర్థమైపోతుంది. కాబట్టి ఒక ఆర్గనైజేషన్ పేరుతోటి పదే పదే మోసం చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. సో ఫైనల్ గా ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిపోతున్నారు, సో కేంద్రం దిగి వచ్చి మీరు పెట్టిన డిమాండ్స్ కావచ్చు బీసీ బిల్లుకి సంబంధించి ఆమోదం ప్రకటిస్తా అనుకుంటారా? చేయాల్సిన అవసరం అంతా ఇది మనము ఎవరం పెట్టినాం అనేది కాకుండా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఒక ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులుగా మనము ఈ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోవాంఛన తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు పెట్టింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకున్న ప్రసక్తి లేదంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వాడు ఆ పదవుల్లో ఉండే నైతిక హక్కు లేదని చెప్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రము ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పని చేసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మీరు 50% స్లాబ్ అన్నది ఎత్తివేసినామని ఈడబ్ల్యూసి సంబంధించినటువంటి దాని సందర్భంలోనే జడ్జిమెంట్ ఇచ్చినారు. అలాంటప్పుడు ఇవాళ దాన్ని మళ్ళీ చాకుగా చూపించి ఇదేదో చెయ్యాలనుకుంటే సరి అనేది కాదు. కాంగ్రెస్ పెట్టింది కాబట్టి మేము దానిని చెయ్యము అని అంటే ఈ సమాజం మిమ్మల్ని సహించదుగాక సహించదని తెలియజేస్తున్నా. తప్పకుండా దీని మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. ఇవాళ ఏమైనా మాట్లాడితే నకిలీ బీసీలు అని చెప్పేసి ముస్లింలను యాడ్ చేశారని ఒక వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. మరి నరేంద్ర మోదీ గారు మీకు సంబంధించినటువంటి రాష్ట్రంలో గుజరాత్ లో ఒక 70 జాతులకు ముస్లిం జాతులకి ఆయన బీసీలుగా చేర్చినారు. మరి ఆ రోజు తప్పు కాకపోతే ఇవాళ ఎట్లా తప్పు అవుతుందని అడుగుతున్నాం. సో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది సబ్బండ జాతులు, సబ్బండ వర్గాలు, సబ్బండ జాతుల మిళితంతో ఉన్నటువంటి ఒక కల్చర్ తో ముందుకెళ్తున్నది. మరి అలాంటప్పుడు ఇవాళ ఊర్లో ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరునికి, హిందూ సోదరునికి బాయి అన్న చెల్లె, అక్క వదిన, అన్న తమ్ముడు, బావ బామ ఒక రిలేషన్ తో మూవ్ అవుతారు. మరి అలాంటప్పుడు ఇది సరి అయినది కాదని నువ్వు ఎలా చెప్పగలుగుతావని అడుగుతున్నాను నేను. అంటే నా కల్చర్ని అవమానిస్తున్నావా, నా జాతిని అవమానిస్తున్నావా, నా బిడ్డలను అవమానిస్తున్నావా అని అడగదలుచుకున్నాను నేను. కాబట్టి నిజంగా అసలు సిసలైనటువంటి భారతీయులైతే ఇలాంటి యొక్క డిఫరెంట్ అనే ఈ 2 వాదాలు వేరు అనే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లడం అనేది సరి అయినది కాదు. సో మీరు దేశభక్తులా, మేము దేశభక్తులమా అని ఈ సమాజానికి అర్థమైపోతుంది. ఇట్లా నువ్వు ఎప్పుడైతే డీవియేషన్ తీసుకొస్తున్నావో నీవు డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్కి వెళ్తున్నావు తప్ప అసలు భారతీయుల యొక్క దేశభక్తిని నువ్వు గౌరవిస్తలేవు అన్నది అర్థమైపోతుంది.
సో విన్నారు కదా, ఇది అంటే మేము జంతర్ మంతర్లో తెలుసుకోవడం. సో చిత్తశుద్ధి ఎవరిపైన ఎవరికి ఉందో తెలిపోతుంది అని చెప్పేసి కూడా ఇంద్ర శోభన్ గారు చెప్తున్నారు. ఆయన కవిత చేస్తున్న దీక్ష ఏదో ఆ దీక్ష ఫస్ట్ మీ అన్న పైన చేస్తున్న దీక్షను, ఎవరి కోసం చేస్తున్న దీక్షను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇంద్ర శోభన్ గారు చెప్తున్న ఫస్ట్. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టర్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.